ఇప్పుడైనా చెప్తావా ఎక్కడికి వెళ్ళావో? ప్లీజ్ రూపా. మన ఇల్లు కాలిపోతుందండి. ఎప్పుడు? అసలు నువ్వు స్టవ్ ఎందుకు వెలిగించావే? ఏహే, కాలడం అంటే ఆ కాలడం కాదండి, అందుకే మీరంటే నాకు కాలుద్ది. ఎండలు మండిపోతున్నాయి అంటున్నాను. ఫ్యాన్ గాలి కూడా వేడిగా వస్తుందండి. బాబుకి ఉక్కపోస్తుందని ఏసీ థియేటర్కి వెళ్ళా. బాబు హాయిగా నిద్రపోయాడండి. మ్యాట్నీకి బాలు తమ్ముడిని రమ్మన్నా. నెలకిద్దని బాలు తమ్ముడితో మాట్లాడేసుకున్నా. త్వరగా వడ్డించండి. ఏసీ ఉందని సినిమాకి వెళ్ళడం ఏంటి? అయితే నువ్వు పెట్టించవయ్యా ఏసీ. ఏ బాబు సినిమా చూడకూడదా? ఎదవ కుళ్ళిపోతానము నువ్వును. ఇప్పుడు నేను దొంగని కాదు 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 దొంగ మొగని. చచా, మొగుడు దొంగని. బ్యాగ్ లో లేవు, సూట్ కేసులో ఉన్నాయి. ఇది కలవరించిందా నాతో చెప్పిందా? లేదులే, కలవరించినట్టుంది. రే, నేను కలవరించటం లేదురా, నీకే చెప్తున్నా. వినపడట్లా? డబ్బులు సూట్ కేసులో పెట్టా. హలో. హీరోయిన్లకు మేకప్ వేయటానికి మగవాళ్లే ఎందుకుంటారు? దొంగలకి పోలీసులు తుపాకీ గుండె మీద కాకుండా తల మీద ఎందుకు పెడతారు? ఏమో నాకేం తెలుసండి. అసలు ఎవరండి మీరు? నేను షాకింగ్ న్యూస్ షాజినీని మాట్లాడుతున్నా. షాకింగ్ న్యూస్ షాజీనా? ఎస్. పాపం అశోక్ అన్న దీని చదువు చెడగొట్టడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాడో. బ్రేకింగ్ న్యూస్ బాబులో అయిపోయాడు. ఇప్పుడు నువ్వు వచ్చావా? రేయ్, ఎవరా నువ్వు? శ్రీలత. మాట్లాడవేరా? ఏం మాట్లాడరు? గుండెల్లో ప్రేమ పెదవి దాటి బయటికి రానంటుంది. దమ్ముంటే నువ్వెక్కడున్నావో చెప్పరా హౌలాగా. రేయ్, మాట్లాడరా. అందరూ మెంటల్ గాళ్లే. దెబ్బకి దడుచుకున్నాడు వెధవ. ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. ఇక వాడు ఫోన్ చేయలే. దీక్ష, నువ్వు చదువుకో. నాకు మూడు పాడైపోయింది. టీసీ ఇస్తారని హెల్ప్ చేశాను మేడం. అయినా నేను హెల్ప్ చేయడం పక్కన పెడితే నిరంజన్కి ఏం తక్కువ మేడం? మీకోసం పాపం ఎన్ని కష్టాలు పడుతున్నాడు. అసలు ఈ కష్టం, శ్రద్ధ, శ్రమ వేరే దాని మీద చూపించుంటే ఈ పాటికి ఎస్పీ అయ్యుండేవాడు. మీ వల్ల చివరికి సిఐ అల్లా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అయ్యాడు. అందుకని నా మాట విని పెళ్లి చేసేసుకోండి. ఎక్కువ మాట్లాడుతున్నావు, కాస్త తగ్గు. నీ పనేదో నువ్వు చూసుకో, అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రపోజల్స్ పెట్టకు. అదికా షట్ అప్. సారు నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. వీళ్ళు ఇప్పుడు నన్ను ఏమైనా కామెంట్ చేస్తే వీళ్ళ రక్తం కళ్ళ చూస్తా. బాగున్నారా అప్పు? మీ సంగీత సాధన ఎలా ఉంది? పర్లేదులే స్వామి, కొన్ని దుష్ట శక్తుల ప్రభావం ఉన్నా సాఫీగానే సాగుతుంది. తొందర తాగండి. చల్లగా ఉందా? కాదు, మీరు వేడెక్కుతారని. చూసావా రామకృష్ణ, వీడి పొగరు. నాకేదో ప్రమాదం జరుగుతుందట. అగ్గి మీద గుగ్గిలో. హలో బాబాయ్, నువ్వా? ఎలా ఉన్నావు? ఒరేయ్, నెమ్మదిగా మాట్లాడు, చావలేవా? మా బాబాయ్ సార్. బాబాయ్ అయితే గట్టిగా మాట్లాడాలా? ఈయంతో గొడవ ఎందుకులే అని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నాడే. చెప్పు బాబాయ్, వినపట్టలేదా? గట్టిగా మాట్లాడాలా? వినపడడం లేదంట సార్. సర్లే, అగోరించు. కవల పిల్లలు పుట్టారా? వెరీ గుడ్, నువ్వు చాలా అదృష్టవంతుడు బాబాయ్. ఇక్కడ కొంతమందికి కవలలు కాదు, సగం పిల్లలు కూడా పుట్టట్లా. సగం పిల్లలేంటి తమ్ముడు? అది వీడిని సగం చేస్తే కానీ అప్పుడు తెలుస్తుంది రామకృష్ణ. అదేంటి సారు, వాడేదో వాళ్ళ బాబాయ్తో మాట్లాడుతున్నాడు, మీకేంటి? ఏ కవల పిల్లలు పుట్టకూడదా? అమ్మా